ఆంటీ వాళ్ళతో షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు. షాపింగ్ అని చెప్పి జ్యూస్ బండి దగ్గర కూర్చున్నారేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చేయబోయేది పెద్ద సాహసమే కదా, అందుకే ఫస్ట్ అయితే కొంచెం జ్యూస్ తాగి చల్లబడ్డ తర్వాత గుండె రాయి చేసుకొని అయితే నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఏమీ చేయట్లేదు, వాళ్ళే అన్ని చూస్తున్నారు. ఇంకా కొత్త స్టాక్ తీయండి, కొత్త స్టాక్ తీయండి, ఇది బాగాలేదండి, ఇలాంటి మోడల్లో వేరే కలర్ కావాలి, నాకు వేరే కాంబినేషన్ కావాలి అని అంటూనే ఉన్నారు. పాపని పట్టుకొని చూస్తున్నాను అంతే. ఇంకా ఆ సేల్స్ గర్ల్ ఫేస్ చూస్తున్నాను, ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను, ఆమె ఎలా ఫీల్ అవుతుందో అనేది చూస్తున్నాను. మరి ఇంతకీ ఇవన్నీ శారీస్ చూస్తున్నారు కదా, ఎన్ని శారీస్ పక్కన పెట్టారో ఏంటో, ఎన్ని తీసుకున్నారో ఏంటో, ఎన్ని వేలు ఎగురుతాయో ఏంటో అనుకుంటున్నారా? నేను అదే అనుకుంటున్నాను. ఎన్ని శారీస్ తీసుకున్నాం అనేది లాస్ట్ లో చూపిస్తాను, చూడండి. లేదు ఇప్పుడే చెప్తాను, ఆగండి. చూసారు కదా, అందరూ లేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి నచ్చిన స్టాక్ లేదంట. అట్లుంటది మరి ఆంటీ వాళ్ళతో షాపింగ్ అంటే. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా? ఆంటీ వాళ్ళతో షాపింగ్కి వెళ్ళి ఏం తీసుకోకుండా రావడం.